ఆ రాత్రి తర్వాత అంత ప్రశాంతమైన వాతావరణం కూడా ఆ ఊరి ప్రజలకి ఒక రకమైన భయాన్ని కలిగించింది. మరుసటి రోజు ఉదయం ఆ భవనం దగ్గర కొందరు గ్రామస్తులు ఒక ప్రాచీన శిల్పాన్ని చూశారు. అది ఒక పురాతన దేవాలయ ద్వారం భాగం అనిపించింది. కానీ దాని మీద రక్తపు మరకలతో కూడిన మంత్రాల చిహ్నాలు ఉండడంతో వాళ్ళంతా కొంచెం భయానికి లోనయ్యారు. దీంతో గ్రామ పెద్దలు ఆలయం శిథిలాలను త్రవ్వడం ప్రారంభించారు. దీంతో ఆత్మకు సంబంధం ఉండవచ్చునని అనుమానించి ఒక తాంత్రికుడిని పిలిపించారు. తాంత్రికుడు అక్కడికి చేరిన వెంటనే తన చేతిలోని తులసి దండతో శిల్పాన్ని నెమ్మదిగా తాకాడు. అంతే, ఒక్కసారిగా వాతావరణం మారింది. నల్లని మబ్బులు ఆరవించి వేడి గాలి వీచడం ప్రారంభించింది. అప్పటికే ఆత్మ మరోసారి ప్రత్యక్షమై తన ఉనికిని గంభీర శబ్దాలతో ఊరంతా తెలియజేసింది. ఆ తాంత్రికుడు ఆత్మ శాంతించాలంటూ మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఆత్మ తన ప్రతిష్టాత్మకమైన రూపంలో ప్రత్యక్షమైంది. అంతే, ఊరు వాసులంతా భయంతో ఒకే చోట నిలబడిపోయారు. ఆ ఆత్మ గంభీరమైన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ ఊర్లో జరిగిన ఆచారాలకు శాపం నా పైన పడింది. దశాబ్దాల క్రితం ఈ గ్రామం నా జీవితాన్ని చిందరవందర చేసింది అంటూ చెప్పడం ఆపింది. దాంతో గ్రామస్తులంతా ఆత్మ ఏం చెప్తుందా, అసలు జరిగిన పొరపాటు ఏంటా అని శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ఆత్మ మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. 700 ఏళ్ల క్రితం ఈ ఊరిలో ఒక పూజారి ఉండేవాడు. అతడు నా కుటుంబానికి నమ్మక ద్రోహం చేసి నిండు గర్భిణి అని కూడా చూడకుండా నా ప్రాణాలని బలి తీసుకున్నాడు. అదిగో నేను ఆ దేవాలయం సమీపంలోనే మరణించాను. ఆ రోజు నుంచి నా ఆత్మ అక్కడే చుట్టుముట్టి పడింది. ఈరోజు ఈ గ్రామంలో జరిగే ప్రతి ఒక్క సమస్యకి అదే కారణం అంటూ చెప్పడం ఆపింది. ఈ కథ విని గ్రామస్తులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ శాపాన్ని ఎలా తొలగించాలో, ఎవరు తొలగించగలరో ఆలోచించడం మొదలుపెట్టారు. తాంత్రికుడు ఈ శాపాన్ని తొలగించడానికి ఒక దారిని సూచించాడు. ఆ దేవాలయంలో విగ్రహానికి శుద్ధి చేసి మీ అందరూ కలిసి పాపమును మన్నించమని ఆ ఆత్మను వేడుకోవాలి. అది చేసినప్పుడు మాత్రమే ఆ ఆత్మ శాంతి పొందుతుంది అని ఆ తాంత్రికుడు గ్రామస్తులకు చెప్పాడు. వెంటనే ఆలస్యం చేయకుండా గ్రామస్తులు ఈ పనిని చేయడానికి సిద్ధపడిపోయారు. వారు దేవాలయాన్ని శుభ్రం చేసి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. పూజ మంత్రాల మధ్యలో ఆత్మ ఆగ్రహంతో కదలిక చూపించింది. కానీ చివరికి ఆ పూజారి వంశంలోని ఒక వ్యక్తి ఆత్మార్పణ చేసుకోవడంతో ఆ ఆత్మ శాంతించింది. ఆత్మ చివరిసారిగా కనిపించి, నాకు శాంతి లభించింది, మీరు శాంతితో ఉండండి అని చెప్పి అదృశ్యమైంది. ఆత్మ నిజంగానే శాంతించిందా? ఆ రోజుతో రామాపురం కష్టాలన్నీ తీరిపోయినట్టేనా? లేదా కొత్త సమస్య ఏమన్నా పుట్టుకొచ్చిందా? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి.